గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఇవాళ నరేంద్ర మోడీ సోమనాథ దేవాలయానికి వెళ్తున్నారు. స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు ఈ దేశంలో దండయాత్రలు చేసినటువంటి ముస్లిం రాజులు వివిధ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కూల్చి అక్కడ మసీదులు కడితే అందులో పునర్నిర్మించాలి అన్నటువంటిది స్వతంత్రం వచ్చాక అనుకునే 4 దేవాలయాలు. అందులో సోమనాథ దేవాలయాన్ని అయితే అప్పుడు పునర్నిర్మించారు సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే ఆ తర్వాత మిగతా ఆలయాలు అయోధ్య, మధుర, కాశీ వాటి విషయంలో మాత్రం ఆగిపోయాడు అదే జవహర్లాల్ నెహ్రూ. దానివల్లనే సుదీర్ఘకాలం పాటు నడవాల్సి వచ్చింది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఇవాళ. అది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇకపోతే ఈ నెలలోనే కడప ఉక్కుకి శ్రీకారం. 2028 కల్లా పూర్తి చేయడమే లక్ష్యం. 15 పుట్టపర్తిలో యుద్ధ విమానాల ప్రాజెక్ట్, డ్రోన్ హబ్కు శంకుస్థాపన, భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఏజెన్సీ, భారీ పరిశ్రమలకు అనుబంధంగా ఎంఎస్ఎంఈల ఎకోసిస్టమ్. కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కడప ఉక్కు కర్మాగార నిర్మాణ పనులను ఈ నెలలోనే ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 2028 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఇనుప ఖనిజం నిల్వలు అపారంగా ఉన్నాయని, మరో 6 డజన్ ఉక్కు పరిశ్రమలు వస్తాయని చెప్పారు. పుట్టపర్తి కేంద్రంగా 15,000 కోట్ల పెట్టుబడితో యుద్ధ విమానాల తయారీ కేంద్రం రాబోతోందన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇక న్యాయ పోరాటమేనా? రాజ్యాంగ నిపుణులతో 3 గంటల పాటు విజయ చర్చలు. గవర్నర్ ఆర్లేకర్ను మరోసారి కలిసిన అదే నిరాశ. ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ లేదని లోక్భవన్ వర్గాలు. చెన్నైలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు నిలిపివేత. తమిళనాట కొనసాగుతున్న సందిగ్ధం. మళ్లీ ఎన్నికలంటూ ఊహాగానాలు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు వేచి చూస్తాం స్టాలిన్. తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటుపై ఎటూ తేలడం లేదు. ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని నేపథ్యంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీవీకి అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రయత్నాలకు అవరోధాలు తొలగడం లేదు. అదే సందర్భంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. మళ్లీ ఎన్నికలంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. బుధవారం లోక్భవన్కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసిన విజయ్ గురువారం మరోసారి భేటీ అయ్యారు. టీవీకే తరపున గెలిచిన ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తామని ఇతర సభ్యుల వివరాలను గవర్నర్కి అందించారు. తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని, అనంతరం అసెంబ్లీలో 1 రూపాయలు వెళ్తామని విన్నవించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సభ్యులతో జాబితా సిద్ధం చేసుకోవాలని, తర్వాత అనుమతిస్తామని విజయ్ గవర్నర్ సూచించినట్టు తెలుస్తోంది. తాను టీవీ కేసు మినహా మరే పార్టీకి టీవీకేను మినహా మరే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవనని గవర్నర్ హామీ ఇచ్చినట్టుగా టీవీకే వర్గాలు చెప్పాయి. అయితే లోక్భవన్ దీని మీద కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సంఖ్య టీవీకే అధినేత విజయ్ చూపలేకపోయారని అందులో పేర్కొంది. తద్వారా సీఎంగా విజయ్తో ప్రమాణం చేయించేందుకు గవర్నర్ సిద్ధంగా లేరని సంకేతాలు వచ్చాయి. విజయ్ అపాయింట్మెంట్ కోరినందున గవర్నర్ గురువారం తన కేరళ పర్యటన కూడా వాయిదా వేసుకున్నారు. అక్కడ కూడా ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన సమాలోచనలు చేస్తున్నారు. ఆర్లేకర్ కేరళకు పూర్తి స్థాయి గవర్నర్ కాగా తమిళనాడుకి ఇన్ఛార్జి గవర్నర్గా వ్యవహరిస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే విదేశీ విద్యార్థులపై కాలపరిమితి కత్తి. F1, J1 వీసా నిబంధనలు సవరించే యోచనలు. అమెరికా గడువు పొడిగింపై విద్యాసంస్థల అధికారాలకు కత్తిర. అమెరికా వీసా నిబంధనలు నానాటికి కఠినతరం చేస్తున్న ట్రంప్ సర్కార్ అదే బాటలో మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులు F1, J1 వీసాలపై తమ దేశంలో ఉండే గడువు విషయంలో పరిమితులు విధించే దిశగా ఇది అడుగులు వేస్తోంది. తాజాగా ప్రతిపాదించే నిబంధనలు అమల్లోకి వస్తే విద్యార్థి వీసాల గడువు పొడిగించడంలో విద్యాసంస్థల ప్రమేయం ఇంకెంత మాత్రం ఉండదు. ఈ విషయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు తుది నిర్ణయం అవుతుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే 24 గంటల్లోపే వాహనాల రిజిస్ట్రేషన్. ఆ సమయంలోగా రవాణా శాఖ నిర్ణయం తీసుకోవాలి, లేదంటే ఆటోమేటిక్గా ఆమోదం పొందినట్టే త్వరలో అమలు. ఇపై కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24 గంటల్లో పూర్తి కాబోతుంది. ప్రస్తుతం వాహనానికి డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేశాక దానికి రవాణా శాఖ అధికారులు ఆమోదం తెలిపి శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. ఇటీవల వ్యవహారం సీఎం చంద్రబాబు వద్ద చర్చకు వచ్చింది. ఎటువంటి జాప్యాలు లేకుండా వాహనదారులకు వెంటనే రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే భారీగా పెరిగిన హింసాత్మక నేరాలు, తీవ్ర గాయాల పాలయ్యేలా దాడులు ఎక్కువ. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలో ఏపీది దేశంలోనే మొదటి స్థానం. ఎన్సీఆర్బీ 2024 వార్షిక నివేదికలు వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక నేరాలు గణనీయంగా పెరిగాయి. వాటిలోనూ ప్రధానంగా తీవ్ర గాయాల పాలయ్యేలా దాడులు, గ్రీవియస్ హర్ట్ చేసే ఘటనలు ఎక్కువయ్యాయి. హింసాత్మక నేరాలకు సంబంధించి 2022లో 7,104, 2023లో 6,432 కేసులు నమోదు కాగా 24లో ఆ సంఖ్య ఏకంగా 27,443కి ఎగబాకింది. అంటే ఆంధ్రప్రదేశ్లో అరాచకం ఎంత దారుణంగా ఉంది. ఇది ఇంకా రిజిస్టర్ అయిన కేసులు, రిజిస్టర్ కాని కేసులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అంబటి రాంబాబు ఇంటి మీద దారుణమైనటువంటి దాంట్లో ఏం కేసు నమోదు చేశారు? పెట్టి కేసులు నమోదు చేశారు. స్వల్ప కేసులకే ఇన్ని ఉన్నాయంటే కేసులు నమోదు అయితే కనుక సరిగ్గా ఇంకెన్ని ఉంటాయో చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏకసభ్య కమిటీ సిఫార్సుల అమలుకు ఉన్నత స్థాయి కమిటీ
తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ప్రభుత్వ ఆదేశం. వైకాపాయంలో తిరుమల కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ఎవరెవరు ఎలా కారకులయ్యారో నిగ్గుదేల్చడంతో పాటు వారిపై చర్యలకు సిఫార్సు చేస్తూ విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కమిటీ ఏకసభ్య కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది అన్నటువంటి హైలైట్ చేసి అది చర్చలో ఉండడం కోసం ఒక కమిటీ మీద ఇంకొక కమిటీ, ఆ కమిటీ మీద ఇంకొక కమిటీ, సిబిఐ ఆల్రెడీ తేల్చేసింది. డిపార్ట్మెంటల్ యాక్షన్ సింపుల్గా చేయాల్సినటువంటి దానికి మళ్ళీ ఇట్లాంటిది నడిపిస్తూ ఉంటారు. లేకపోతే 10 తర్వాత పనికే రాష్ట్రంలో ఇంటర్మీడియట్కి వెళ్తున్న వాళ్ళు 76% మంది, 6 నుంచి 8 తరగతులు 3.7% మంది చదువుకు సెలవు. నీతి ఆయోగ్ నివేదిక వెళ్ళారు. గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో ఎంతో పురోగతి సాధించినప్పుడు కొన్ని అంశాలు ఇంకా దృష్టి సారించాల్సిన అవసరాన్ని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. ఏపీలో 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్కి విద్యార్థులు మార్పు రేటు 76%గా ఉన్నట్టు పేర్కొంది. ఉచిత నిర్బంధ విద్య 10వ తరగతి తర్వాత అమలు కాకపోవడం తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతోందని వెల్లడించింది. సామాజిక కారణాలతోనూ చదువు మధ్యలోనే ఆపేస్తున్నారని పేర్కొంది. దేశంలో పాఠశాల విద్యా వ్యవస్థ 10 ఏళ్ల ప్రగతిపై నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది. 2014-15 నుంచి 2024-25 మధ్య కాలంలో వచ్చిన మార్పులు విశ్లేషించింది. ఢిల్లీ, చండీగఢ్లో 10వ తరగతి పూర్తి చేసిన వాళ్ళందరూ 11వ తరగతిలోకి వెళ్తున్నారు. ఇది అండమాన్ నికోబార్ దీవులో 92.5%, దాద్రా నగర్ హవేలీ, దమన్ దీవ్లో 91.4%, 4%, లక్షద్వీప్లో 91.3%, కేరళలో 90.2%, పంజాబ్లో 90.7%, పుదుచ్చేరిలో 90.1%, గోవాలో 90.9% ఉంది. 14-15లో ఏపీలో ఈ మార్పు రేటు 40 నుంచి 70%, 40.79% ఉండగా 76% పెరిగింది. జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్న 24% మంది చదువు మానేయడం ఆందోళనకరమే. ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత స్థాయికి విద్యార్థుల మార్పు రేటు 94.5% ఉంది. గత 10 ఏళ్లతో పోలిస్తే ఏపీలో అత్యంత భారీగా పెరుగుదల నమోదైంది. ప్రాథమికోన్నత స్థాయి నుంచి సెకండరీ విద్యార్థుల మార్పు రేటు 52.7 నుంచి 94.2 పెరిగింది. ప్రాథమికోన్నత స్థాయిలో 3.7% మంది చదువు మానేస్తున్నారు. సాధారణంగా విద్యార్థులు చదువు ఆపేయడం ఇక్కడే మొదలవుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఫీజులు కడితేనే పరీక్ష, చదువులు చతికిల, విద్యా దీవెనకు తూట్లు, వసతి దీవెన ఎగవేత, బీఆర్ఓల పేరుతో బాబు సర్కార్ డ్రామా, విద్యార్థులు ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలు, ఉన్నత విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కార్, ప్రభుత్వ వరిష్టాల నుంచి ఏకంగా 1500 కోట్ల నిధులు దారి మళ్లింపు, ఉన్నత విద్య కోసం వైఎస్ జగన్ హయాంలో 18,663 కోట్ల వ్యయం, గతంలో చంద్రబాబు బకాయి పెట్టిన 1778 కోట్లను కూడా చెల్లించిన వైఎస్ఆర్సీపీ సర్కార్ అంటూ, ఫైనల్ ఇయర్ పరీక్ష దరఖాస్తు నింపాలంటే ఫీజు బకాయిలు మొత్తం కట్టాల్సిందే, ప్రభుత్వం ఇచ్చే వరకు మేము ఎదురు చూడలేం, ఫీజు కడితేనే చివరి ఏడాది పరీక్షలు ప్రాజెక్ట్ సబ్మిషన్ వెళ్ళనిస్తాం. విశాఖలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రముఖ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం అల్టిమేటం ఇది. పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ తమకు ప్రభుత్వం చెల్లిస్తుందని, విద్యార్థులు కట్టాల్సిన 0 అడ్మిషన్ల సీట్ అలాట్మెంట్ లెటర్ చూపించిన కాలేజీ యాజమాన్యం ప్రస్తుతం ఫైనల్ ఇయర్ విద్యార్థులు 50,000 చొప్పున బకాయిలు కట్టాలని తీవ్ర ఒత్తిడి చేస్తుంది. ఒక విశాఖే కాదు, ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు సర్కార్ అటకెక్కించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలలో నెలకొన్న పరిస్థితి ఇదే. చరిత్రలో ఎన్నడూ లేనంతగా బకాయిలు పేరుకుపోవడం కూటమి పాలనలో దిగజారిన విద్యారంగ పరిస్థితికి నిదర్శనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రెండోసారి టీవీకే చీఫ్ విజయ్కి మళ్లీ గవర్నర్ మొండిచేయి, కలిసి వచ్చే పార్టీల వేటలో బిజీగా మారిన విజయ్, డీఎంకే అన్నాడీఎంకే జట్టు కడితే మూకమ్మడి రాజీనామాలు చేసేందుకు రెడీగా ఉన్న టీవీకే ఎమ్మెల్యేలు, అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధమని వ్యాఖ్య, సిపిఐ సిపిఎంల మధ్య మద్దతు కోరిన టీవీకే, నేడు గవర్నర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళన, నూతన ప్రభుత్వం ఏర్పాటుపై తమిళనాడు కొనసాగుతున్న ప్రతిష్టంభన, రాజ్యసభ స్థానానికి అన్నాడీఎంకే నేత షణ్ముగం రాజీనామా, అన్నాడీఎంకేని చీల్చి టీవీకేతో షణ్ముగం కలుస్తారని ఊహాగానాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బొలుసుకు మరో 98.1 కోట్లు అధికారులకు అప్పగించడం ద్వారా ఇప్పటికే 88.19 కోట్లు ప్రయోజనం, మొత్తం మీద 220 కేవీ లైన్ మార్పు పనుల్లో 187 కోట్ల మేర లబ్ధి, రాజధానిలో భూగర్భ విద్యుత్ లైన్ పనులు వ్యయం 1180 కోట్లకు పెంపు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బినామీలకు పర్యాటకం అంటూ ముఖ్యమైన పర్యాటక ప్రాజెక్టుల ముసుగులో విలువైన స్థలాల కేటాయింపు, ఆర్థికంగా దివాళా తీసిన వ్యక్తులకు సైతం పందారం, భవానీ ద్వీపంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ అవెన్యూస్గా పాగా లీజు రద్దు చేసి విశాఖ పోర్ట్ అథారిటీ గెంటేసిన సంస్థకు బాబు సర్కార్ రెడ్ కార్పెట్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 99 పైసలకే భూముల కేటాయింపు గేమ్ చేంజర్, 2022 ఏ పరిధిలోని ఏపీఐఏసీ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలి, సమాచార శాఖ అలంకారప్రాయంగా మారింది, కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు హైలైట్ చేశారు. అయితే పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా వర్మ తొలగింపు, అవమానంతో రగిలిపోతున్న వర్మ అనుచరులు ముమ్మాటికి చంద్రబాబు పవన్ కలిసే చేశారంటున్న టీడీపీ శ్రేణులు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఎనర్జీ అసిస్టెంట్లకు బాబు మార్క్ వెన్నుపోటు, జూనియర్ లైన్మెన్గా పదోన్నతికి పై నీళ్లు, హైకోర్టు తీర్పుతో మొదలైన ప్రక్రియలో షరతు, ప్రస్తుతం ఉన్న ఖాళీల వరకే పదోన్నతిలో భర్తీ, ఫలితంగా కొందరికి జేఎల్ఎంలుగా అవకాశం, మిగతా గ్రేడ్ 2 జేఎల్ఎంల భవిష్యత్తు ప్రశ్నార్థకం, పదోన్నతులు వస్తున్నాయన్న సంతోషం, గ్రామ వార్డు సచివాలయం ఎనర్జీ అసిస్టెంట్కు 3 రోజులు కూడా మిగలేదు, అందరికీ పదోన్నతులు వస్తాయని ఆనందిస్తున్నారు, కొందరికి పదోన్నతులు ఉంటాయని తెలియడంతో కొందరికే పదోన్నతులు ఉంటాయని తెలియడం తీవ్ర నిరాశలో మునిపారు.
ఒకేసారి ఉద్యోగంలో చేరి అందరూ ఒకేసారి పదోన్నతికి అర్హత సాధించి 5 ఏళ్ళు పూర్తి చేసుకున్నప్పుడు పదోన్నతుల వద్దకు వచ్చేసరికి నామమాత్రం కొందరికి ఇస్తున్న చంద్రబాబు సర్కార్ ఎక్కువ మందికి వెనుపోటు పొడుస్తుందని ఆవేదన చెందుతున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఏయూ పూర్వ విద్యార్థినుల సరికొత్త ఆవిష్కరణ. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు హెచ్ఐవి నిర్ధారణలో సరికొత్త ఆవిష్కరణ సృష్టించారు. ఏయూ జంత్రశాస్త్ర విభాగంలోని TCABS ఈ ల్యాబొరేటరీస్ వ్యవస్థాపకుడు డాక్టర్ రవికిరణ్ ఎడేది పర్యవేక్షణలో MSc హ్యూమన్ జెనెటిక్స్ విద్యార్థిని మాధురి విశ్వప్రగడ, బయోటెక్నాలజీ విద్యార్థిని మైథిలి ఆకేళ సంయుక్తంగా ఈ డయాగ్నోస్టిక్ కిట్ రూపొందించారు. ఇది ప్రధానంగా శరీరంలో దాగి ఉండే గుప్త హెచ్ఐవి సంక్రమణలను గుర్తిస్తుంది. హెచ్ఐవి వైరస్ శరీరంలోని CD4+ కణాలకు సోకి వాటిని నాశనం చేయడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి విజయ్ సర్కార్ ఏర్పాటైతే 6 నెలల వరకు అడ్డుకోం, సంక్షోభ నివారణకే ఈ నిర్ణయం. స్టాలిన్ గవర్నర్కు నిరసన శాఖలు. పార్టీ సమావేశానికి వచ్చిన సందర్భంగా స్టాలిన్ అభివాదం. స్టాలిన్ సై అంటే తమిళ రాజకీయాల్లో సంచలనమే. పద్ధతి ప్రకారం తొలుత విజయకి ఆహ్వానం, బలనీ రూపంలో ఆయన విఫలమయ్యేలా పావులు. అనంతరం డిఎంకే అన్నాడీఎంకే ఉమ్మడి సర్కార్, డిఎంకేతో చేతులు కలిపేందుకు అన్నాడీఎంకే రెడీ. 2 కూటమిలోని చిన్న పార్టీలు కూడా సిద్ధమే. డిఎంకే చీఫ్ స్టాలిన్ ఒప్పించేందుకు ప్రయత్నాలు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటా కట్టుబడాల్సిందే. పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత స్టాలిన్ కీలక వ్యాఖ్యలు. 118 మంది ఎమ్మెల్యేలతో మద్దతుతో పళనిస్వామి త్వరలో గవర్నర్ని కలుస్తారు. అద్భుతం జరుగుతుంది. అంశుగలగన్ మద్దతుపై స్టాలిన్ నిర్ణయిస్తే ఇక ఓకే. ఇలంగోవన్ చిన్న పార్టీలు విజయ్కి మద్దతు ఇవ్వకుండా కట్టుదిట్టం, మెజార్టీ చూపాల్సిందే. విజయ్కి మళ్ళీ తేల్చి చెప్పిన గవర్నర్. ప్రభుత్వం ఏర్పాటు చేశాక బల నిరూపణ చేసుకుంటామంటున్న టీవీకే. న్యాయ నిపుణులతో విజయ్ చర్చలు నేటిదాకా చూసి సుప్రీంకోర్టుకి వాళ్ళు చెప్తాం. CPM CPI VCK. లేకపోతే అన్నీ గమనిస్తున్న ప్రతి గంట ప్రతిరోజు లెక్క పెడుతున్న సీఎం. వారంలో 2 గంటలకు మీకోసం పార్టీ కోసం ఈ భేటీలు మీకు ఒక పరీక్ష. రేటింగ్స్ ఉంటాయి. బాగా పనిచేస్తే మీరు టాప్లో ఉంటారు, ప్రతికూల ఆలోచనలు చేస్తే నష్టపోతారు. ఇది మంత్రులు కూడా వర్తిస్తుంది. ప్రజా సంతృప్తి మీ పనితీరు కొలబద్ద. మేం కాదు మనం భావంతో ముందుకు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాజధాని నిర్మాణాలు చకచక. ఒకే చోటు 2 చిత్రాలు. చిట్టడుగు మధ్యలో శిథిల భవనాలను తలపించే దైన్యం మొదటిది. సరికొత్త హంగులతో చకచక సిద్ధమవుతున్న నవనిర్మాణాల సొగసు రెండోది. అప్పటికి ఇప్పటికీ కాలావధిలో తేడా 20 నెలలు మాత్రమే. ఇవి రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ప్రధాన కార్యదర్శుల నివాస బంగ్లాలు. 2019లో జగన్ అధికారంలోకి రాగానే రాజధాని నిర్మాణాలను ఎక్కడికక్కడ ఆపేశారు. దీంతో అమరావతి ప్రాంతం అంతా అడవులే మారిపోయింది. ఆయా నిర్మాణాలు అనాథలా మారిపోయి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పనులకు శ్రీకారం చుట్టింది. అడ్డదిడ్డంగా పెరిగిన పిచ్చి చెట్లను తొలగించేందుకు కొన్ని నెలలు పట్టింది. ఆ తర్వాత భవన నిర్మాణాలు శరవేగంగా కొనసాగిస్తున్నాడు. దీంతో ఆ ప్రాంతం ముఖచిత్రమే మారిపోయింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఏపీలో ఫేక్ ప్రచారం పీక్స్. వ్యక్తిగత దోషంలో వదంతుల వ్యాప్తుల అగ్రస్థానం. దేశంలో 40% తప్పుడు ప్రచారాలు మన రాష్ట్రంలోనే. NCRB నివేదిక 2024లో కేంద్ర వెల్లడి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చే మహిళలు చిన్నారులపై తగ్గిన నేరాలు. SC STలపై దాడులు తగ్గుముఖం. సైబర్ నేరాలు, బాల నేరస్తుల సంఖ్య పెరుగుదల. వీళ్ళు ఎంత నీచ జర్నలిజం చేస్తారనడానికి సాక్ష్యం. ఈనాడు వీళ్ళకి కొలిగే కదా రాసుకొచ్చింది. రాష్ట్రంలో ఎంత అరాచకాలు జరుగుతున్నాయి. 24,000 అంతకుముందు 6-7 ఏడాది కొన్న కేసులు ఏకంగా 24,000 కేసులు అయినాయి అని చెప్పేసి. ల్యాండ్ ఆర్డర్ అడ్డదిడ్డంగా ఉంది. దేశంలోనే అసహ్యకరమైనటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పి రాస్తే వీళ్ళు అంతా బాగుందని రాసుకొస్తున్నారు. వీళ్ళు జర్నలిజం చేస్తున్నారు, వ్యభిచరిస్తున్నారు అన్నది వాళ్ళకే తెలియాలి. లేకపోతే నాణ్యత రివర్స్. కల్తీ నెయ్యి సరఫరాకు అవకాశం కల్పించారు. అసాధారణంగా ధరలు తగ్గించారు. స్వచ్ఛమైన నెయ్యి సరఫరా సాధ్యమని తెలిసి అధికారులు అప్రమత్తంగా లేదు. నాణ్యత కంటే ధరకే ప్రాధాన్యం ఇచ్చారు. బిడ్లో వైష్ణవి కోట్ చేసిన ధరకు కిలోకి 511 రూపాయలు, తర్వాత 471 రూపాయల ధరకు టెండర్ ఖరారు. అనేకసార్లు టెండర్ నిబంధనలు ఉల్లంఘన నివేదికలో స్పష్టం చేసి ఏకసభ్య కమిషన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సిట్పై సర్కార్ స్టాండ్ అంటూ కల్తీ నెయ్యి ఉదంతంలో మరో కమిటీ దినేష్ కుమార్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యల పరిశీలన కోసం ఏర్పాటు. ఇందులో CS DGP లా సెక్రటరీ వారం రోజుల్లో నివేదిక ఆదేశం. TTDని ఎలా సరిదిద్దాలో ఇదివరకు స్పష్టంగా సిఫార్సు చేసిన CBI సిట్. దానిపై అధ్యయనానికి దినేష్ కమిషన్. సింగాలపై చర్యల విషయంలో మౌనం. తాజాగా మరో హై లెవెల్ కమిటీ చర్చనీయాంశంగా సర్కార్ చర్యలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే RCDL కార్డులు జారీ ఇంకెన్నాళ్ళు. వైసీపీ ప్రభుత్వంలో వివాదంతో ఆపేసిన రవాణా శాఖ 2024లో జారీ ప్రక్రియ మొదలుపెట్టిన కూటమి అయినా ఇంకా 30 లక్షల కార్డులు జారీ పెండింగు. సీఎం ఆదేశాలు ఇచ్చిన అధికారులు మీనమేషాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రియుడితో కలిసి భర్తను చంపేసి 12 లక్షలతో అడ్డు తొలగించుకున్న భార్య. మెడకు ఛార్జింగ్ వైర్ బిగించి చంపేసిన కిరాయి హంతకులు. భార్య సహా 5 అరెస్ట్. ఒక యువకుడితో వివాహేతర సంబంధం సాగిస్తున్న మహిళ. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెను శారీరకంగా మానసికంగా వేధించసాగాడు. దీంతో భర్తను అంతం చేయాలని ప్రియుడిని కోరగా అతను 12 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. ఈ కేసుకు సంబంధించిన ఏలూరులోని పోలీసు ప్రధాన కార్యాలయంలో SP KPS కిషోర్ గురువారం విలేకరులకు తెలిపిన వివరాలు. ఆగిరిపల్లి మండలం వడ్డమానికి చెందిన రెడ్డి సులోమాన్
రాజు భార్య దుర్గామణికి ఆ గ్రామ సచివాలయంలో పనిచేసి కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లంపల్లికి చెందిన పలగాని వెంకన్నబాబుతో వివాహేతర సంబంధం ఉంది. విషయం భర్తకు తెలియడంతో ఆమెను తరచుగా వేధిస్తున్నాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన దుర్గామణి వెంకన్నబాబుకి చెప్పింది. అతను బాపులపాడు మండలం బండారుగూడెంకి చెందినటువంటి కలతోటి మణికంఠ, కలతోటి సాయి శ్రీనివాసులతో మాట్లాడి సులోమాన్ రాజు హత్యకు 12 లక్షలు సుపారీ ఇచ్చాడు అన్నటువంటిది హైలైట్ చేశారు. తరగతికి ఒక కొత్త విద్యార్థి ప్రతి పాఠశాలలో 7 నుంచి 8 మంది పెరగాలి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల పెంపునకు లక్ష్యం. బడి పిలుస్తోంది పేరుతో ప్రత్యేక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 3.2 లక్షల మంది పెరగాలి. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రణాళిక రెడీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.